కపుల్ ఫ్రెండ్లీ. సో, ఈ మూవీ రీసెంట్‌గానే చూసాను. నాకైతే ఒక యావరేజ్ ఫీల్ వచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ఫీల్ గుడ్ వైబ్స్ చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ ఎందుకో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి బాగా డల్ అయిన ఫీల్ వచ్చింది. ఆ గ్రాఫ్‌లో డిప్ అయితే ఉన్నట్టు నాకు అనిపించింది. ఈ మూవీకి ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మూవీలో కొన్ని కిస్ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. బట్ అంత వల్గర్‌గా అయితే ఏం లేదు. అండ్ వయలెన్స్ విషయానికొస్తే అసలేం లేదు. బట్ స్టిల్ ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఎందుకు ఇద్దాం అనుకున్నారో నాకు అసలు అర్థం కాలేదు. సో దానివల్ల మూవీ టీం ఏం చేశారంటే కపుల్ ఫ్రెండ్లీగా ఉన్న మూవీ టైటిల్ని ఫ్రెండ్లీ కపుల్గా మారుద్దాం అనుకున్నారు. బట్ చాలామంది ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటారు. సో అలాగే కపుల్ ఫ్రెండ్లీ మూవీ టైటిల్ని అలాగే ఉంచేశారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో రాజీవ్ కనకాల ఉన్నాడు. సో రాజీవ్ కనకాల ఉన్నాడంటే తెలిసిందేగా. కాకపోతే ఈ సినిమాలో ఆయన ఏం పోరండి. ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోతారు. సో చూడండి, మూవీ చూస్తే అర్థమవుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ చెన్నైలోనే జరుగుతుంటుంది. సో నాకైతే ఆ లొకేషన్స్ కొంచెం అలా అలా అనిపించినా కూడా బట్ ఆథెంటిసిటీ అయితే చాలా బాగుంది. లైక్ అంటే మనం రియలిస్టిక్గా ఉన్న ఫీల్ అయితే వచ్చింది. మూవీలో అదొక వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. లైక్ న్యాచురల్ లొకేషన్స్ యూస్ చేశారు అండ్ న్యాచురల్గా ఉంది మూవీ. ఆ రియల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసినందుకు నాకైతే రియల్గా హ్యాపీగా అనిపించింది. ఇక స్టోరీ బేసిక్ ప్లాట్కి వస్తే హీరో హీరోయిన్ ఒక ర్యాపిడో ద్వారా కలుస్తారు. సో కలిసిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా లివింగ్ రిలేషన్లో ఎంటర్ అవుతారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, మూవీ ఎలా ఎండ్ అయింది అనేది స్టోరీ. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ చూస్తే ఎక్కడో చూసామే అన్నట్టు అనిపించింది. నాకైతే పడిపడి లేచే మూవీ గుర్తొచ్చింది. మరి మీకే మూవీ గుర్తొచ్చిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి ఇద్దరు యాక్టింగ్లో నాకైతే పెద్ద ఫ్లాస్ ఎక్కడ కనబడలేదు. చాలా రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. నాకైతే నచ్చింది. హీరోయిన్ ఫాదర్స్గా యాక్ట్ చేసిన రాజీవ్ కనకాల అండ్ రమణ గారి పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి, నాకైతే నచ్చాయి. మూవీ ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్టయితే ఆ లవ్ స్టోరీ కానీ, ఆ గ్రోత్ అండ్ వాళ్ళు చేసే పనులు అంతా చాలా బాగా అనిపిస్తాయి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఎందుకో కొంచెం డిప్ అయిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ మూవీలో యోగి బాబు ఉన్నాడు. యోగి బాబు కామెడీ అంత కంప్లీట్గా అయితే యూటిలైజ్ చేసుకున్నట్టు నాకు అనిపించలేదు. పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. నేను ఫస్ట్ హాఫ్కి కనెక్ట్ అయినంత సెకండ్ హాఫ్కి అయితే కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ కూడా బాగుంటాయి అండ్ సెకండ్ హాఫ్లో లైక్ కామెడీ కొంత జనరేట్ చేస్తారు రాజీవ్ కనకాల వాళ్ళు వచ్చినప్పుడు. సో అది బాగానే అనిపించింది. బట్ క్లైమాక్స్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో నాకు కొంచెం డిప్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే లైక్ సిమిలర్ స్టోరీ ఎక్కడో చూసామన్నట్టు అండ్ మూవీలో అది ఒక సడన్ ఇంట్రడక్షన్లో ఉంటుంది హీరోయిన్కి ఏదైతే జరుగుతుందో. ఇక రైటింగ్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వీటిలో నాకైతే పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. అంతా బాగానే అనిపించింది. రైటింగ్లో అయితే చెప్పాను కదా, జస్ట్ ఆ ఐడియా హీరోయిన్కి ఎందుకు అలా పెట్టాలన్నది. సో అదొకటే నాకు కొంచెం మైనస్ అన్నట్టు అనిపించింది. మిగతాదంతా బాగానే అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మరీ సూపర్గా లేకపోయినా మరీ డిస్టర్బెన్స్గా అయితే ఉండదు. అరే ఎందుకురా స్కిప్ చేయాలా అన్న ఫీలింగ్ అలాంటిది అయితే ఇలా ఏముండదు, బాగానే ఉంటుంది. మూవీలో ఒక బీజిఎం ఉంటుంది, బాగుంది. బట్ దాన్నే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా దాన్ని లైక్ మల్టిపుల్ వర్షన్స్లో యూజ్ చేయాల్సింది మూవీలో. కొంచెం హార్ట్ ఆఫ్ ద మూవీ కదా బీజిఎం మోస్ట్లీ. సో దాన్ని ఇంకొంచెం యూటిలైజ్ చేసుకోవాల్సిందని అనిపించింది. బట్ ఉన్నంతవరకు అయితే ఆ బీజిఎం బాగానే అనిపించింది. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, లైక్ హీరో వాళ్ళ అన్న వచ్చేసి హీరోకి ఏదో చెప్తూ ఉన్నట్టు. ఈ సీన్ చాలా బాగుంది. బట్ ఇక్కడ ఎందుకు అంటే లైక్ ప్లేస్మెంట్ ఆఫ్ ద సీన్ ఏమైనా రాంగ్ ఉందా అన్నట్టు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో దానికి రిలేటెడ్ పే ఆఫ్ అయితే చూపిస్తారు. కనెక్టెడ్గానే ఉంటుంది, ఎక్కడ ఏమి ప్రాబ్లం ఉండదు. మూవీ ఇంటర్వెల్లో ఒక సిలిండర్ చూపిస్తారు, ఎందుకు చూపించారా అనుకున్నాను. బట్ అది కనెక్టెడ్ అయితే ఉంటుంది, పే ఆఫ్ అయితే ఉంటుంది, ప్రాపర్ పే ఆఫ్. మూవీలో ఒక కొత్త స్క్రీన్ ప్లే అయితే ట్రై చేశారు, నాకైతే బాగానే అనిపించింది. కాకపోతే అది ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటుంది. సో ఇంటర్వెల్ వరకు వచ్చేంత వరకు మాత్రమే అది చూపించాలనుకున్నారు. బాగానే ఉంది. నాకైతే ఒక కొత్త స్టైల్ అయితే ట్రై చేశారని అనిపించింది. మూవీలో నాకు బాగా నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ డీటెయిలింగ్ అయితే మూవీ టైటిల్స్ పడుతున్నప్పుడు ఒకటి చూపిస్తారు భయ్య, క్యాటర్ పిల్లర్ అనేది బటర్ఫ్లైగా మారుతున్నట్టు ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారు. సో ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి మారింది కదా. సో ఎలా అయితే చేంజ్ అయిందో మూవీ క్లైమాక్స్లో కూడా ఒక చిన్న పాప పుడుతుంది. లైక్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. డైరెక్టర్ స్టార్టింగ్ టైటిల్స్ పడేటప్పుడు దీన్ని ఇలా చూపించడం అనేది నాకు బాగా అనిపించింది. సో ఇది నా వరకైతే మూవీ పర్లేదు, బాగానే అనిపించింది. చెప్పాను కదా హీరోయిన్కి కొంచెం ఒక చిన్న ఇది అని చెప్పేసి. సో అది తప్ప రిమైనింగ్ అంతా బాగుంది అనిపించింది. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.